హాయ్ ఎవ్రీవన్. పొట్టేలు కాళ్ళతో కర్రీ అండి. దీన్నే పాయ అని కూడా అంటారు. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న కాళ్ళనైతే నానబెట్టుకోవాలి. కొద్దిసేపు నానబెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే బాగా మెత్తగా నానిపోతాయి. కర్రీ చేసుకున్నా కూడా మెత్తగా ఉడికిపోతుంది. నేనైతే ఒక 3 అవర్స్ పైనే నానబెట్టేశాను. తర్వాత అయితే పసుపు, ఉప్పు వేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి. ఏదైనా వాసన ఉన్నా పోతుంది. చాలామంది ఈ వాసనకి కర్రీ కూడా తినలేరు. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. వాసన అనేది ఉండదు. ఉప్పు, పసుపు అన్నిటికీ బాగా పట్టేలాగా అయితే కలుపుకోవాలి. మళ్ళీ నీళ్ళల్లో అయితే దేవేసి పక్కన పెట్టుకోవాలండి. నేనైతే ఈ కర్రీని కుక్కర్లో చేస్తున్నానండి. తొందరగా అయిపోతుందని చెప్పేసి ఇంకా స్టవ్ మీద కుక్కర్ పెట్టేశాను. ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా. ఒక 3 టీ స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి. ఇంక ఈ కుక్కర్లో అయితే కట్ చేసి పెట్టుకున్న పీసెస్ని మొత్తం వేసుకోవాలి. అన్నిటికీ ఆయిల్ పట్టేలాగైతే కలుపుకోవాలి. చాలా బాగుంటుంది కర్రీ. వాసన ఏముండదు. మనం పసుపు, ఉప్పుతో క్లీన్ చేసాం కాబట్టి. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత సాల్ట్, ఇంకా 1 టేబుల్ స్పూన్ వరకు అయితే కారం పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. నేనైతే 1 లీటర్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. కుక్కర్కి మూత పెట్టేసి 5 విజిల్స్ వచ్చే వరకు అయితే వెయిట్ చేయాలి. దాని తర్వాత అయితే దీంట్లోకి మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. కొంచెం కొబ్బరి, కొన్ని లవంగాలు, ఒక 6-7 అయితే సరిపోతాయి లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, ఇంకా బిర్యానీ ఆకు ఒక 2, ఒక 10 వరకు అయితే నేను మిరియాలు వేశాను, ఒక 2 ఇలాచీ వేశాను. వీటిని మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి. నేనైతే పెద్దది ఒక ఆనియన్, ఒక 3 టమోటాస్ అయితే కట్ చేశాను. మనం కుక్కర్లో వేసుకున్న పీసెస్ని బట్టి మసాలా అయితే మనం చేసుకోవచ్చండి. 5 విజిల్స్ తర్వాత అయితే తీసేసాను. మంచిగా ఉడికిపోయింది మెత్తగా. బాగా ఉడికిందండి. 5 విజిల్స్ సరిపోతుంది. ఉడకలేదనుకుంటే మళ్ళీ కూడా కొద్దిసేపు ఉడికించుకోవచ్చు మూత తీసిన తర్వాత అయినా. ఉడికిన తర్వాత అయితే వేరే గిన్నెలకి పక్కన తీసుకుంటున్నాను. కుక్కర్ అయితే మళ్ళీ నీట్గా కడుక్కొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఒక 2 బిర్యానీ ఆకులు, కొంచెం దాల్చిన చెక్క వేసుకున్నాను. ఆనియన్స్ వేగిన తర్వాత అయితే ఒక 3 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకైతే వేపుకోవాలి. ఇంకా కట్ చేసిన టమోటాస్ కూడా వేసుకొని కలుపుకోవాలి. టమోటాస్ అయితే చాలా రెడ్ కలర్లో ఉన్నాయండి ఇప్పుడు ప్రస్తుతం అయితే. కర్రీ కూడా చాలా రెడ్గా వచ్చేస్తుంది ఏ కర్రీ చేసినా కూడా. తొందరగా ఉడుకుతున్నాయి కూడా ఇవి. కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ముందుగా మనం సాల్ట్ వేస్తున్నాము, కొద్దిగానే వేసుకోండి. కావాలంటే మళ్ళీ మధ్యలో చెక్ చేసుకొని వేసుకోవచ్చు. బాగా ఉడికిపోయింది టమాటో కూడా. అడుగంటకుండా అయితే ఒకసారి కలుపుకుంటూ ఉండండి. తర్వాత అయితే ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అయితే వేస్తున్నాను.
కొద్దిగా పసుపు కూడా వేసాను. ముందుగా మనం మిక్సీ పట్టుకున్న మసాలాను కూడా వేస్తున్నాను. గరం మసాలా ఏం అవసరం లేదండి, ఇది గరం మసాలా లాగే సరిపోతుంది. ఇంకా వీటన్నిటిని బాగా కలిసేలాగైతే కలుపుకోవాలి. మనం ఉడికించి పెట్టుకున్న పీసెస్ని అయితే అలాగే వేసేసేయాలి నీళ్ళతో సహా. ఇంకా నీళ్ళు కూడా ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ముందుగా ఉడికిపోయింది కాబట్టి. ఇంకా మళ్ళీ నీళ్ళు వేసామంటే చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది, అవసరం లేదంతా. ఒకసారి టేస్ట్ చేసి చూడండి ఉప్పు కారం ఎలా ఉందనేది. నాకైతే తక్కువ అనిపించింది, అందుకని అయితే కారం ఉప్పు 2 యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం వేసిన ఉప్పు కారం 2 బాగా మిక్స్ అయ్యేలాగైతే కలుపుకోవాలి. ఒకే చోట ఉన్నట్లయితే ఉప్పు ఎక్కువగా అనిపిస్తుంది. ఇంకా కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడే. ఇంకా కుక్కర్‌కున్న బెల్ట్ తీసేసుకొని డైరెక్ట్‌గా పెట్టుకోవాలి, ఇంకా బెల్ట్‌తో అవసరం లేదు. కొద్దిసేపు ఉడకనివ్వాలి, ఒక 5 మినిట్స్ అలా. 5 మినిట్స్ తర్వాత అయితే ఉడికిపోయింది బాగా. గ్రేవీ అయితే బాగుందండి, ఎక్కువ నీళ్ళుగా అయితే ఏం లేదు. అన్నంలోకైనా చపాతీలోకైనా సంగట్లోకైనా చాలా బాగుంటుంది కర్రీ. చాలా బాగా ఉడికిపోయింది, టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఎవరైనా ఇంతవరకు తిన్నోళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి, మీరు మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటారు ఈ కర్రీని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు కన్నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.